శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా ప్రసాదో మూర్తి సంచరః అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు, తన వద్దకు వచ్చిన వారి సంస్కార స్థాయి, పరిణామ దశ, పూర్వజన్మ వృత్తాంతములతో సహా వారు సూటిగా చెప్పకుండాను శ్రీవారికి క్షణమాత్రమున ఎరుకపడ్డడిది. ఈ జగత్తున ఎందరు జీవులున్నను అందరి విశేషములు వృత్తాంతములు వారికి ఎరుకయే అని వారిని గమనించిన వారికి ఎరుకపడ్డడిది. అయినను ఇతరుల స్వభావములలోని లోపములు మాస్టర్ గారిపై ఎట్టి ప్రభావమును ఇసుమంతయు చూపలేదు. వారు సర్వాంతర్యామి దర్శనమున పండినవారు. జీవుల చేష్టలన్నీయు వారి దృష్టికి ఈశ్వరలీలా విలాసములే, ఇంకను తన క్రీడా విశేషములే. శ్రీవారు శ్రీకృష్ణుని వలె సమదర్శులు. లోకమున ఎవరికి తగినట్లుగా వారికి సమాధానము వాగ్రూపమున గాని కర్మరూపమున గాని వారు తీర్చడివారు. అట్లని ఎవరిపైనను వారికి అభిప్రాయ ముద్ర పడేది కాదు. తనలోన మాత్రము ఎల్లరిపైనను ఆత్మదర్శనానుభూతిమయమగు పరమ ప్రేమయే ప్రవహించడిది. ఆ ప్రేమ వ్యక్తమగు రీతులు వైవిధ్యముతో కూడి ఉండవచ్చును. వారి జీవితమున పాల్గొన్న నాకు వారెన్నడూను ఒక వ్యక్తిగా కానరాలేదు. ప్రేమ ప్రవాహముగానే దర్శనమిచ్చిరి. అది నిత్య ధారాజీవనది. అందు ఆచమనము, మార్జనము, స్నానము, నిమజ్జనము చేయుట ఎవరి వంతు వారిదే, ఎవరి భాగ్యము వారిదే. శ్రీవారి ప్రేమకు లక్ష్యము ఎవరును ప్రత్యేకముగా కాదు. వారి ప్రేమ అవ్యాజము, నిరపేక్షము, సహజ సిద్ధము. ప్రేమ కాక వారేమున్నది? ప్రేమయే వారు. ఉత్తర రామచరితలో భవభూతి శ్రీరాముని గురించి, ఉత్తర రామచరిత్రలో భవభూతి చెప్తారండి శ్రీరాముడి గురించి. అది చెప్తున్నారు ఇక్కడ. ఆప్యాయ స్నేహభక్తీనాం ఏకమాయతనం మహత్ ప్రకృష్టస్యేవ్య ధర్మస్య ప్రసాదో మూర్తి సంచరః. కనుక ఇది శ్రీరాముడి గురించి భవభూతి చెప్పిన మాటలు. మాస్టర్ గారు అంతే. వారి సంకల్పము, చూపులు, నవ్వులు, పలుకులు, హాస్యము, కోపాభినయము, నడకలు, హావభావములు ఇది అది అననేలా అన్నీయును ప్రేమను చిప్పిల్లునట్టివే. నదీ ప్రవాహమున మట్టి నేల ఒరుసుకొనియు లేదా గాలి వేగము యొక్క ప్రభావమునకు వివిధాకృతులు ఏర్పడుచుండును. మాస్టర్ గారి కన్నులు, పెదవులు, పాదములు మున్నగు శరీర భాగములన్నీయు అఖండ ప్రేమ ప్రవాహమున ఏర్పడిన వివిధాకృతులు. వారి శరీరము ప్రేమ ప్రవాహము యొక్క ఒక ఘన రూపము. తన ప్రవచనములకు వచ్చు శ్రోతలలో ఒక్కొక్కసారి గూఢబుద్ధితో ఏతించడి వారిని ఇట్లే వారు కనిపెట్టడివారు. తాము చేయు వంచనాత్మక చర్యలు ఒరులకు తెలియకుండా శ్రీవారి ప్రసంగములకు వెళ్ళి ఆ చాట్పున తప్పించుకొన యత్నించు వారిని వారు కనిపెట్టి నిరోధించుట జరిగేది. ఒకసారి అన్యోన్య కామాసక్తులైన యువతీ యువకులు ఇరువురు తాము కలిసికి నడుచుటకు గాను శ్రీవారి ప్రసంగములలో శ్రోతలుగా పాల్గొను నెపమున కలిసి వచ్చుచుండుటను గ్రహించిన శ్రీవారు వారి స్వేచ్ఛా ప్రవర్తనమును గూర్చి హెచ్చరించుట జరిగినది. వారి అంతశ్చక్షుస్సు ఎంత గాఢముగా ఆత్మనిష్టమైయుండునో అంతర్యామి లీలా వైభవముగా బాహ్య జగత్తును దర్శించుటలో వారు
వారి బాహ్య చక్షుస్సుకు ఆవశ్యకమైన మేర అప్రమత్తత ఉండేది. శ్రీవారి ప్రవచనములకు వచ్చుచున్న పై యువకుని భక్తునిగా నేను భావించి తిని. మాస్టర్ గారు అతని నైజమును తెలిపి అతనితో నా మైత్రిని మాన్పించిరి అని మనకి చెప్తున్నారండి ఈ అధ్యాయంలో పున్నయ్య శాస్త్రి గారు. అటుపైన కళాహృదయులు అనేటువంటి అధ్యాయం అండి. పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు, ఇక సినిమాల విషయమున వారు విచక్షణ నెరపెడివారు. రసోత్సేకమునకు హృదయ పరిశుద్ధికి తోడ్పడు చలనచిత్రములైనచో ఎప్పుడైనను అరుదుగా చూచెడివారు. సహృదయులకు ప్రేక్షకుల ఎదలందు బ్రహ్మానంద సహోదరమగు రసానుభూతిని కలిగించు నటన, సన్నివేశ కల్పనము, సంభాషణములు, కథాకథనము వారికి ప్రీతిపాత్రములు. సీతారామ కళ్యాణము అను సినిమాకు వారు తమ కుటుంబముతో కలిసి నన్ను తోడ్కొని వెళ్ళిరి. ఆరాధన అను సినిమాకు, మూగ మనసులు అని సినిమాకు వెళ్ళి ఉండిరి. అందలి కథాకథనమున గల వాస్తవికత, ఉపదేశముల సంగతి అట్లుంచగా వాతావరణ చిత్రము, నటనలు రమణీయముగా ఉన్నవనిరి. అందును సావిత్రి గారి నటనా కౌశలమును వారు బహుదా ప్రశంసించిరి. వారికి ఆమె అభిమాన నటి అనుటలో సందేహము లేదు. మాయాబజార్, దేవదాసు, అర్ధాంగి, మిస్సమ్మ, కన్యాశుల్కము, ఆరాధన, మూగ మనసులు, నర్తనశాల, పూజాఫలము మున్నగు సినిమాలలో ఆమె నటనను గూర్చి మాస్టర్ గారు అప్పుడప్పుడు మాబోంట్ల ఎదుట ప్రస్తావించి ప్రశంసించుట జరిగినది. నర్తనశాల సినిమాలో కీచకుడు ద్రౌపది వేషముననున్న భీమునితో ఇట్లనను, అద్వైతమన్నా అర్థమవుతుంది గాని ఆడదాని మనస్సు అర్థము కాదు కదా. మాస్టర్ గారు ఈ భాషణముపై నాతో నవ్వుచూ ఇట్లనిరి, రచన చేసినవాడు విశిష్టాద్వైతీయగు సముద్రాల రాఘవాచార్యులు కావున అద్వైతముపై భలే దెబ్బగొట్టినాడోయ్. అయినను వారు నిష్పక్షపాత ధోరణితో నటుల నటనను పరిశీలించినవారు. మూగ మనసులు చిత్రమున సావిత్రి గారి నటన ఎంతయో గంభీరోదాత్తముగా ఉన్నను అంతకంటెను జమున గారి నటన అమాయకురాలకు చెలాకీ పల్లెపిల్లగా చాలా సహజ రమణీయముగా ఉన్నదనియు వారు ప్రశంసించిరి. జమున గారు లేకుండా తమిళ భాషలో తీసిన ఇదే సినిమా అపజయము పాలైనదట. గౌరమ్మ నీ మొగుడెవరమ్మ అను పాటలో ఉమామహేశ్వరుల దివ్య మహిమను వ్యంగ్యముగా చిత్రించిన తీరు శ్రీవారి ప్రశంసకు పాత్రమైనది. మూగ మనసులు కథలో వలె పూర్వజన్మానుబంధితులు మరుజన్మలో తప్పక అదే వరస అగు అనుబంధమున కలియుట తప్పనిసరి కాదనిరి. శ్రీవారు లవకుశ సినిమాను చూచి ఆనందించిరి. గుంటూరులో శ్రీకృష్ణ పిక్చర్ ప్యాలెస్లో ఆ సినిమా వచ్చినది. వారికి ఉత్తర రామచరిత అభిమాన కథ అగుట వలన సహజముగా వారికి ఆ సినిమా సంతోషమును కలిగించినది, నటనలతో ప్రమేయము లేకుండా. ఆ సినిమాలో సీతమ్మగా అంజలి గారి ఉదాత్త నటన సకలాంధ్రజనుల ప్రశంసను చూరగొన్న మాట యథార్థము. అదే రోజులలో సరస్వతి పిక్చర్ ప్యాలెస్లో నర్తనశాల సినిమా వచ్చినది. అందులో ద్రౌపదీదేవిగా సావిత్రి గారి నటన శిఖరాగ్రమునందుకొన్నది. మాస్టర్ గారు దానికి ముగ్ధులైరి. లవకుశలో అంజలి గారి ఉదాత్త నటనను, సాత్వికాభినయ కౌశలమును శ్రీవారు ప్రశంసించుచునే అంజలి గారి బదులు
ఆ పాత్రకు సావిత్రి గారైనచో ఇంకను ఎక్కువ న్యాయము చేసి రాణించి జనుల హృదయములందు కరుణ రస నిష్పత్తి గావించడి వారని ప్రకటించిరి. మాస్టర్ గారు చూచి వచ్చిన పిదప నేను వారు చూచిన కొన్ని సినిమాలను మోగ మనసులు, లవకుశ, నర్తనశాల, హిందీలో స్త్రీ అనేటువంటి సినిమాలను చూచి తిని. లవకుశ సినిమాలో చివరి సన్నివేశమున శ్రీరామదేవుని చేష్టలను వెకిలిగా కుశలవులు అపహాస్యము చేసిన తీరు నా గుండెను గాయపరిచినది. పున్నయ్యశాస్త్రి గారు అంటూ ఉన్నారండి, తమాషాగా అయినను నా స్వామిని అవహేళనముకు గురిచేయుట నా గుండె తట్టుకొనలేకపోయినదని నేను మాస్టర్ గారికి నివేదించినది. వారు నన్ను ఇట్లు ఊరార్చిరి. ఏదో సినిమా వాళ్ళు చిన్నపిల్లల ఉత్సాహమును ప్రదర్శించు నిమిత్తము అట్లు కల్పించిరి. కాస్త సహింపు మోయి అన్నారటండి మాస్టారు. ఈ లవకుశ సినిమా గాక ఎప్పుడో పాత రోజులలో లవకుశ సినిమా ఒకటి వచ్చినదట. అందు చివరి సన్నివేశమున శ్రీరామ భక్తుడగు ఆంజనేయుడు ప్రవేశించి శ్రీరామనామ సంకీర్తనానంద పారవస్యమున మునిగి శౌర్య ప్రదర్శనను మరచిన తీరు క్రొత్త లవకుశలో కంటెను రమణీయముగను ఆహ్లాదకరముగను ఉన్నదని శ్రీవారు ప్రకటించిరి. వారికి సాత్వికాభినయము ఇష్టము, అసభ్యత కిట్టదు. పురాణ పాత్రలలోని ఉదాత్తతను, పవిత్రతను, ఆయా కథా సన్నివేశములలోని ధ్వనిగాంభీర్యమును చెడగొట్టక నాటకములు, సినిమాలు ప్రదర్శింపవలయును అని వారనేవారు. పూర్వం ఎప్పుడో శాంతారాం గారు తీసిన శకుంతల అను సినిమా చాలా బాగున్నదట. 1960 దశకంలో స్త్రీ అను పేరుతో శాంతారాం గారు మరల అదే కథను తెరకెక్కించిరి. ఆ సినిమా చూచి మాస్టర్ గారు శకుంతలా దుష్యంతుల పాత్రలకు అన్యాయము చేయబడినది అనిరి. శకుంతలా దుష్యంతుల నడుమ భౌతిక ఆకర్షణ అధికముగా ప్రదర్శించుట జరిగినదనియు, శకుంతల యొక్క స్వచ్ఛతకు భంగము వాటిల్లినదనియు వారు ఆవేదన చెందిరి. స్త్రీ పురుషుల నడుమ భౌతిక ఆకర్షణను ప్రదర్శించుట ఉదాత్త స్థాయికి భంగము. స్త్రీ పురుషుల నడుమ భౌతికాతీతమైన ఉదాత్త తానుబంధమును, ఉత్తమ మానవతా సంస్కార నిబద్ధతను వారు ఇష్టపడేవారు. ఇట్టి చిత్రీకరణ గల సన్నివేశాలు వారికి ప్రీతి గొల్పెడివి. స్త్రీ పురుష భేదము ఏమాత్రమును, లవలేశమును, అంతరాంతరములందును ఎరుకలేని స్వచ్ఛమైన అమాయకపు పల్లెటూరి లక్షణములు గల పసిపిల్ల వంటి స్త్రీ పాత్ర వారికి ప్రీతిపాత్రము. ఇట్టి స్త్రీనే నిత్యకన్య అందురు. మాస్టర్ గారు ఇట్టి స్త్రీలకు ఉదాహరణములుగా తన ప్రసంగములలో, రచనలలో సీతాదేవిని, వ్యాసుని కన్నతల్లియగు సత్యవతిని, రాధను, మేరీమాతను, గోదాదేవిని పేర్కొనిరి. ఇట్టి పాత్రల అభినయమునకు వారు మురిసిపోయేడివారు. ఇట్టి పాత్రలలో జమున గారు రాణించిరని వారు భావించిరి. మాస్టర్ గారి దృష్టిలో అత్యంత నైపుణి గల మహానటిని కన్నాంబ గారు. నయనముల ఒలికించడి తీరులోనూ నటనా కౌశలముండునని శ్రీవారు చెప్పిరి. అంటే కళ్ళను ప్రదర్శించే తీరులో నటనా కౌశలం ఉంటుందటండి. కన్నాంబ గారు తన కనులను ఒలికించుటలో, ముఖ కవళికలలో, శిరఃకంపములో అద్భుత నటనను ప్రదర్శించేటివారు. పల్నాటి యుద్ధము సినిమాలో కన్నాంబ గారి నటన శ్రీవారి కళాహృదయమును ఆకర్షించినది. ఆమె ఇటు అసూయ, క్రౌర్యము గల దుష్ట పాత్రలను చక్కగా పోషింపగలిగినది. అంతేకాదు
మాతృవాత్సల్యముతో కూడిన కరుణ రసయుక్తి గల పాత్రలను కూడా అలవోకగా సహజముగా నటించి ఆయా పాత్రలందు జీవించినది. ఇటు నాగమ్మ పాత్రలో జీవించిన కన్నాంబ గారు, అటు లవకుశ సినిమాలో కౌసల్య పాత్రలోనూ జీవించిరి. కళాహృదయులకు మాస్టర్ గారి ప్రశంసకు పాత్రురాలైన ఈమె ధన్యురాలు అని అంటున్నారండి. పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు, ఒకసారి నేను మ్యాట్నీలో బాటసారి సినిమా చూచి తిని, అందు భౌతిక శరీర సంబంధము లేని స్త్రీ పురుషుల అనుబంధము నన్ను ఆకర్షించినది. అయితే సినిమా అంతమున ఇరువురును మరణించుట జరిగినది. సినిమా అంతయు బరువే, అంతము విషాదమై మరీ బరువెక్కినది నా గుండె. భౌతికముగా కూడా నా గుండెపై ఏదో చాలా బరువైన వస్తువు పెట్టినట్లుండెను. కన్నీరు వరదగా కారసాగినది. మనస్సులో లేదు, నడచుటయు సాధ్యము కాకుండెను. వెంటనే నేను మాస్టర్ గారి నివాసమునకు అట్లే వెళ్ళి వారి పాదములను ఆశ్రయించి తిని, వారు నన్ను తన తేనె పలుకులతో సాత్వపరిచిరి. నా గుండెకు తగిలిన గాయమును మాన్పిరి. ఏవో మాటలు చెప్పి నవ్వింపసాగిరి. బాటసారి సినిమాకు మూల కథ బెంగాలీలో కలదట. బెంగాలీలో పూర్వము బడా దీదీ అనే పేరుతో సినిమా వచ్చినదట. అది తెలుగు సినిమా కంటెను బాగున్నదట అని మాస్టర్ గారు వర్ణించి చెప్పిరి. అందలి మహానటుల పేర్లు కూడా చెప్పి ఉండిరి. నాకు గుర్తులేదు. తనకు నచ్చని విషయములు అవతలివాడు అదే పనిగా చెప్పుచున్నప్పుడు వారు ఒక్కొక్కసారి అవతలి వాని మానసిక స్థాయిని బట్టి ఊరక మిన్నకుండెడి వారే గాని ఖండించుట గాని అవతలి వాని మెప్పుదలకై ప్రశంసించుట గాని చేసేటివారు కాదు. నేనొకసారి హిందీ సినిమా వీరఘటోత్కచ అను సినిమాను చూచి వచ్చి అందలి శశిరేఖ పాత్రధారిణియగు అనితా గుహ అను నటిని పొగిడి తిని మాస్టర్ గారు మౌనము వహించిరి. నా మానసిక పరిణామ స్థాయిలోని వెనుకబాటుతనము ఎత్తి చూపుకున్నను వారి మౌనము చిరునవ్వులలోని భావము నాకు అవగతమై నా భాషణ మాపితిని. వాస్తవమునకు ఆమె నటన అంత ఉదాత్తముగా లేదన్నమాట. అంతేకాక మాయాబజార్ను చూచి అందలి ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారు, రేలంగి గారు మున్నగు వారి అభినయ కౌశలమును ఆనందించి హిందీ సినిమాలోని నటనలు, సన్నివేశ కల్పనములోని పేలవత్వమున రసాభ్యుచిత రాహిత్యము తెలిసి ఉండవలసినదే అని వారి ప్రశ్న. అంటే ఇదంతా ఆయన మౌనంలోనే అర్థమైందండి. మాస్టారి మౌనంలోనే ఇదంతా అర్థమైంది. అనితా గుహ గారి భౌతిక సౌందర్యమును నటన నైపుణిగా భావించి మోసపోరాదని హెచ్చరిక. మాస్టర్ గారు గ్లామర్కు ప్రాధాన్యమిచ్చడివారు కాదు. ఆత్మను స్పృశించగల నటనకే వారు ప్రాధాన్యమిచ్చడివారు. వారు అఘోరాస్త్రమును ఉపాసించి తన తపఃఫలముగా అశ్వత్థామ అను నాటకను రచించుట జరిగినది. మాస్టారు అశ్వత్థామ అనే నాటకాన్ని రచించారటండి. అందలి సన్నివేశములు, సంభాషణలు అన్నీయు అద్భుత బీభత్స రౌద్ర రసౌచితములై ఒప్పారుచున్నవి. మాకు సీనియర్ అగు విద్యార్థికి తానే స్వయముగా శిక్షణ వసగి ఆ నాటికకు తానే దర్శకత్వము వహించి దానిని ప్రదర్శింపచేసిరట. అది విజయవంతమైనదట. ఈ నాటికకు సంబంధించిన రిహార్సల్స్ సందర్భమున పరమపూజ్యులు శ్రీ 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 లక్ష్మణ యతీంద్ర గురుదేవులును పూర్వాశ్రమ స్థితిలో
పాల్గొని తగు సూచనలిచ్చుట జరిగినదని వారే నాకు సెలవిచ్చి ఉండిరి. మాస్టర్ గారు స్వయంవరము, ప్రజాదినము అను వ్యంగ్య సాంఘిక నాటకములను కూడా రచించి తన రచనా కౌశలముతో శ్రోతలను, పాఠకులను అలరించిరి. కవులు, నాయకులు, నటులు మున్నగువారు ఆ రోజులలో ప్రజా అను మాటను ముందు తగిలించుకొనుట పరిపాటి. తాము ప్రజాభ్యుదయమునకు అంకితమైనట్లు చాటుకొనుటకు ఇది పనికి వచ్చినది. ఈ రీతిని శ్రీవారు వ్యంగ్యముగా ప్రజాదినము అను తన నాటకమును చిత్రించిరి. పౌరాణిక చారిత్రకాది నాటకాలలో పాత్రలు ధరించిన నటులలో మాస్టర్ గారి ప్రశంసను, అభిమానాన్ని చూరగొన్న వారిలో కొందరిని గురించి చెప్పుకుందాము. బళ్ళారి రాఘవ, డాక్టర్ గోవిందరాజుల సుబ్బారావు, బెల్లంకొండ సుబ్బారావు గారు, వేమూరి గగ్గయ్య గారు, పీసపాటి నరసింహమూర్తి గారు, నండూరి వెంకట లక్ష్మీ నరసింహాచార్యుల వారు వీరిలో కొందరు అని మనకి వివరిస్తూ ఉన్నారండి. ఒక్కొక్కళ్ళ గురించి మళ్ళీ వివరిస్తూ ఉన్నారు పున్నయ్య శాస్త్రి గారు. బెల్లంకొండ సుబ్బారావు గారు కృష్ణ పాత్రలోని మెలకువలను గ్రహించి వాచికముతో సాత్వికాభినయమును సమాంతరముగా నడిపిన నటుడు బెల్లంకొండ సుబ్బారావు గారు. కృష్ణ పాత్రలోని తళుకులను ప్రేక్షకుల ముందు తళతళా మెరిపించిన ప్రజ్ఞాశాలి సుబ్బారావు గారు అని మాస్టర్ గారు పేర్కొనిది. వీరికే మీసాల కృష్ణుడని బిరుదు కలదు. పురాణములందు కృష్ణునకు మీసములు ఉన్నవని గాని లేవని గాని ఏదీ లేదు. కృష్ణుడు క్షత్రియుడు కావున మీసములు ఉండుటయే సహజమని తన విమర్శకుల నోరు మూయించిన ఘనాపాటి సుబ్బారావు గారు. ఇకపోతే వేమూరి గగ్గయ్య గారు. వీళ్ళందరూ మాస్టర్ అభిమానాన్ని చూరగొన్న నటులండి. వేమూరి గగ్గయ్య గారు హిరణ్యకశిపుడు, కంసుడు, యముడు మున్నగు భయంకర పాత్రలలో జీవించి అద్భుతముగా నటించినవారు. వీరిని వేదికపై చూచినప్పుడు ఆయా పాత్రలే ప్రేక్షకుల మనస్సులలో మెదిలేడేవి. మాస్టర్ గారు శ్రీకృష్ణ లీలలు చిత్రమున శ్రీ గగ్గయ్య గారు ధరించిన కంస పాత్రను ప్రశంసించిరి. కంసునిలో కృష్ణునిపై క్రోధమును, అతని వలన భయమును రెండునూ కలవు. భాగవతమున నారదుడు ధర్మరాజుతో ఉటంకించిన పద్యమున నిరంతర భయమున కంసుడు కృష్ణుని పొందెనని చెప్పబడినది. ఈ అంశమును గగ్గయ్య గారు చక్కగా అభినయించిరి. నా బాల్యమున శ్రీకృష్ణలీలా సినిమా నేను మా అన్నయ్య అక్క చెల్లెండ్రులు చూచుచుండగా కంసుడు మరణించు ఘట్టము వచ్చినది. కంసుడు చచ్చాడని ప్రేక్షకులు ఉత్సాహముతో కేకలు వేయసాగిరి. ఇంతలో వెనుకన గగ్గయ్య గారు ప్రత్యక్షమైరి. మా ఊరి చుట్టమాయన, ఇడిగో కంసుడని అందరూ ఆయన వైపు తిరిగిరి అని అంటున్నారండి. కనుక వేమూరి గగ్గయ్య గారి గురించి చెప్పారు. తర్వాత పీసపాటి నరసింహమూర్తి గారు. నరసింహమూర్తి గారు బెల్లంకొండ సుబ్బారావు గారి తర్వాత కృష్ణ పాత్రలో ఆంధ్రలోకమును మెప్పించిన ధీశాలి అయిన నటుడు. నరసింహమూర్తి గారి హావభావ ప్రకటన, వారు పద్యమును చదివిడి తీరు, వారి సాత్విక ఆంగిక అభినయము మాస్టర్ గారి ప్రశంసకు పాత్రమైనవి. మాస్టర్ గారు గగ్గయ్య గారు నటించిన చిత్రమును, సుబ్బారావు గారు నటించిన నాటకములను చిన్నప్పుడు చూచిరి. గుంటూరు హిందూ కళాశాలలో అధ్యాపక వృత్తి నెరపుచున్న కాలమున పీసపాటి నరసింహమూర్తి గారు నటించిన నాటకములు కొన్ని మార్లు చూచిరి. మాస్టర్ గారు విశాఖపట్నం చేరిన తరువాత పీసపాటి నరసింహమూర్తి గారు మాస్టర్ గారి వద్దకు వారి వద్ద వైద్య చికిత్సను పొందిరి. అంతేకాక వారిని తమ గురువుగా సంభావించిరి. తోటి నటులతో మాస్టర్ గారిని గురించి
ప్రస్తుతిగా ప్రస్తావించటివారు అని అంటున్నారండి పీసపాటి నరసింహమూర్తి గారు. మాస్టర్ గారు సకల కళామర్మములు ఎరిగినవారు. ఆయన నాటక రచయిత. స్వయముగా సాంఘిక పౌరాణిక నాటికలను రచించి వానికి సూత్రధారుడుగా ప్రయోక్తగా వ్యవహరించిరి. లలిత కళలన్నిటినీ సమాహార స్వరూపమైన నాటకమునందు ఉదాత్త నటనా స్వరూపమెట్టిదియో వీరు గ్రహించిరి. జగమే ఒక నాటక రంగము. సూత్రధారుడైన దేవుడు పాత్రధారులకు జీవులుగా దిగివచ్చుచున్నారు. ఒక్కండగు నటుడు పెక్కండ్రగు మూర్తులు ధరించి, అంటే అంతా భగవంతుడేనండి, ఈ పాత్రలన్నీ ధరించేవాడు భగవంతుడే. అందువల్ల ఏమంటున్నారు, ఒక్కండగు నటుడు పెక్కండ్రగు మూర్తులు నటించుచున్నారు. ఈ దర్శనము అనుభూతిన శ్రీవారు నాటకమున చాక్షుష యజ్ఞముగా దర్శించిరి. అది ఒక రసోత్సవరంగ భూమి. ఈశ్వరుడెట్లు ప్రకృతితో కూడినవాడై వివిధ గుణ ప్రకృతుల సమ్మిశ్ర స్వరూపులుగా జీవులుగా నటించుచున్నాడో, నటుడు కూడా వివిధ స్వభావములతో కూడిన పాత్రలను ధరించి ఈశ్వరుని వల్లనే మనకు ఆనందమును కూర్చుచున్నాడు. కావున నటన అనునది ఈశ్వరదత్తమైన ఒక మహావరము. నటుడు ఈశ్వరు విభూతికి నిలయుడగు ఒక అర్చామూర్తి వంటివాడు. మానవుని దివ్య కక్షకు చేర్చు కళా ప్రక్రియలలో నాటకము శిఖరాయమానము. నాటక ప్రయోజనములు, నటనా వైఖరులలోని స్థాయిలు, ఉత్తమ నటనా స్వరూపము శ్రీవారికి కరతలామలకములు. కనులలో నటన నెరపలేనివాడు తల అటువైపుకు త్రిప్పుకొనునని శ్రీవారొకసారి తెలిపిరి. వారు జగన్నాటక ద్రష్ట కదా. వీరు 1950 దశకమున ఒక చలనచిత్రమునకు సంభాషణలను సమకూర్చిరి. ఈ సంగతి మాతో వారు సెలవిచ్చిరి. అయితే దైవ సంకల్పమున ఆ చిత్రము విడుదల కాలేదట. నాటక కళకు నవీన వ్యక్త రూపములుగా చలనచిత్రములు ఒకప్పుడు ఉండేటివి. నా హృదయరత్నమగు శ్రీవారి ప్రశంసను అభిమానమును చూరగొన్న సరస్వతీ వరప్రసాదము గల కొందరు నటులు శ్రీ ఎస్వి రంగారావు గారు, శ్రీ గుమ్మడి గారు, శ్రీ కన్నాంబ గారు, సావిత్రి గారు, రేలంగి గారు, జగ్గయ్య గారు, జమున గారు, చిత్తూరు నాగయ్య గారు ధన్యులు అని అంటున్నారండి పున్నయ్య శాస్త్రి గారు. మాస్టర్ గారిచే మెప్పును పొందిన రచయితలలో చిత్ర నళీయకర్తయగు ధర్మవరం రామకృష్ణమాచార్యుల వారు, అంటే బళ్ళారి రాఘవ గారి మామగారటండి ఈయన. చిలకమర్తి లక్ష్మీ నరసింహము గారు, పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు కలరు. చిలకమర్తి వారు అంధుడయ్యును ఆ రోజులలో గాంధీ గారి కన్నా ముందే ఎంతో కష్టపడి 108 హరిజన పాఠశాలలను స్థాపించి హరిజనులకు ఎంతో సేవ చేసిరని మాస్టర్ గారు వారిని ఎంతయో మెచ్చుకొనిరి. పానుగంటి గారి సాక్షి వ్యాసములు, పాదుకా నాటకము మాస్టర్ గారిని అలరించినవి. నా బద్ధకమును వదుల్చుటకు చిలకమర్తి వారి కృషిని వారు ప్రస్తావించిరి. చిలకమర్తి వారి వలె పని చేయవలెనని ఉద్బోధించిరి. మాస్టర్ గారి తండ్రి గారికి మిత్రులు ప్రసిద్ధ నటులు శ్రీ గోవిందరాజుల సుబ్బారావు గారు. వీరు తెనాలిలో ఆయుర్వేద వైద్యులు. మాస్టర్ గారి పితృదేవులు వీరిని అప్పుడప్పుడు కలిసి కొలుచుండేవారు. శ్రీవారు తన బాల్యమున తండ్రి గారి వెంట ఈ మహానటుని దర్శించి వారి ఆశీస్సులను బడయుట జరిగినది. సుబ్బారావు గారు శ్రీవారిని ఆప్యాయముగా దగ్గరికి తీసుకొని తన తొడపై కూర్చుండబెట్టుకొని ఆదరించిరట. శ్రీ సుబ్బారావు గారు కన్యాశుల్కం సినిమాలోనూ పల్నాటి యుద్ధము సినిమాలోనూ అద్భుతముగా నటించిరని శ్రీవారు ప్రశంసించిరి. శ్రీవారి ప్రశంసలను
విన్న పిమ్మట నేను ఆ 2 సినిమాలను వేడుకొపడి చూచితిని. బ్రహ్మనాయుడిగా సుబ్బారావు గారు జీవించిరి. ధీరశాంతుడుగా వారి అమోఘ నటనను దర్శించి ఆనందింపవలసినదే. అదియునుగాక శ్రీవారికి బ్రహ్మనాయునిపై ప్రత్యేకమైనటువంటి అభిమానం. 13వ శతాబ్ది నాటనే అన్ని కులముల బాలురను చేరదీసి తన కుమారునితో పాటుగా ప్రేమతో పెంచి పెద్ద చేసిన విష్ణుభక్తుడు బ్రహ్మనాయుడు. హరిజనుడగు కన్నమదాసు ఈయనకు పెద్ద కుమారుడుగా ప్రసిద్ధిగాంచెను. అంతర్యామి సేవలో తరించిన అజాత శత్రుడు బ్రహ్మనాయుడు. ఆనాటి గాంధీ మహాత్ములు ఈయన. మాచర్ల చెన్నకేశవాలయమున చాపకూడు ప్రవేశపెట్టిన సంఘసేవకుడు. శ్రీవారి ప్రస్తుతిని బడసిన బ్రహ్మనాయుని నివాస సీమయగు పలనాట నేను జనించి పెరిగి తిని. పున్నయ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారండి, అట్లాంటి పల్నాడులోనే నేను పుట్టి పెరిగాను అని అంటూ ఉన్నారు. కనుక బ్రహ్మనాయునికి కూడా ఆ పల్నాడే నివాసము. ఆంగ్ల భాషా సారస్వతమును కూడా మాస్టర్ గారు ఆపోసనము పట్టిరి. మిల్టన్ గారి ప్యారడైజ్ లాస్ట్ ఉంది కదండి మిల్టన్ గారిది. అట్లాగే షేక్స్పియర్ గారి నాటకములు, బెర్నార్డ్ షా గారి నాటకములు మాస్టర్ గారికి అభిమాన పాత్రములు మాత్రమే కాక కంఠస్థములు. కొన్ని చలనచిత్ర నిర్మాణముల వెనుక గల నేపథ్యము మాస్టర్ గారికి ఎరుకయే. శ్రీ కేవీ రెడ్డి గారు మాయాబజార్ చిత్రమును నిర్మించుచున్నప్పుడు మద్రాసులో ఒక హోటలులోని గదిలో వారు ఉండగా ప్రక్క గదిలో హిమాలయ పర్వత గురువులలో ఒకరు ఉండి మానసోత్తర కక్ష్యలో, అంటే సుప్రమెంటల్ ప్లేన్ అంటారండి, అటువంటి ఆ మానసోత్తర కక్ష్యలో కేవీ రెడ్డి గారికిని రచయితకును చిత్రములోని కొన్ని అంశములను గూర్చి సూచనలిచ్చిరని మాస్టర్ గారు సెలవిచ్చిరని మిత్రుడు శ్రీ పిడూరి జగన్మోహన్ రావు గారు నాకు తెలిపెను అంటున్నారు పున్నయ్యశాస్త్రి గారు. అట్లే ఆంగ్లమున 10 కమాండ్మెంట్స్ అను చిత్ర నిర్మాణము వెనుక పరమగురువుల పాత్ర కలదని మాస్టర్ గారు సెలవిచ్చిరి. ది బైబిల్, బెన్హర్, శాంసన్ అండ్ దలైలా వంటి చిత్రములు పారమార్థిక నిగూఢ ధ్వనిగర్భితములై మాస్టర్ గారి ప్రశంసములకు పాత్రములైనవి. మాస్టర్ గారు ఎచ్చట మంచి ఉన్నను స్వీకరించటివారు. ఆనోభద్ర క్రతవోయంతి విశ్వతః అను శృతి సూక్తి వారి నైజము. ఎవరి ఎడలను వారికి వ్యతిరేకమగు దృక్పథము లేదు. తనకు నచ్చని విషయమును సూటిగా చెప్పు ధీరతతో పాటు తనకు నచ్చిన అంశమును హృదయమారా మెచ్చుకుని ఔదార్యము కలవారు. ఆనాటి కమ్యూనిస్టు ఉద్యమములో పాల్గొన్న కొందరు ప్రముఖుల ఉదాత్తతను, త్యాగశీలమును మాస్టర్ గారు కీర్తించిరి. పేదల ఎడల, బాధితుల ఎడల కల అపారమైన కరుణ వీరిని ఆ ఉద్యమములోనికి త్రోసినదని వారు సెలవిచ్చిరి. వీరి ప్రస్తుతికి పాత్రులైన నాయకులు, మాస్టర్ ప్రస్తుతికి పాత్రులైనటువంటి వాళ్ళ కొంతమంది ఉదాహరణ ఇస్తున్నారండి మనకి. శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారు, శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య గారు, శ్రీ పులుపుల శివయ్య గారు మున్నగు ప్రముఖులు. మాస్టర్ గారు తన ఉపన్యాసములలో ప్రథమ కమ్యూనిస్టు ఉద్యమ నేత అయిన లెనిన్ మహాశయుని కీర్తించటివారు. ప్రజాహితానురక్తి గల నాయకుడని ఆయనను కీర్తించిరి. జార్ చక్రవర్తుల దుష్ట పరిపాలనమునకు వ్యతిరేకముగా లెనిన్ నడిపిన విప్లవమున ఆయన తన అనుచరులను ఈ యుద్ధములో సాధ్యమైనంత తక్కువగా వధించుట జరుగునట్లు చూడుడని హెచ్చరించిరట.
అంటే శత్రుపక్షంలో వాళ్ళని అయ్యా సాధ్యమైనంత తక్కువగా వధించండి అని చెప్పారటండి. దుష్టపాలకుల అనుచరులను కూడా చంపుట అతనికి ఇష్టముగా లేదన్నమాట. ఆయన దృష్టి సామాన్య జనుల శ్రేయస్సు మీదున్నంతగా విపక్షుల వినాశనము మీద లేదు. ఈ నడిమి కాలపు కమ్యూనిస్టులు లెనిన్ యొక్క వారసత్వమును భంగము గావించిరని శ్రీవారు వెల్లడించిరి అని అంటూ ఉన్నారండి. కనుక ఇక్కడతో మనకి కళాహృదయులు అనేటువంటి అధ్యాయం పూర్తవుతుంది. రేపటి రోజు మనము వక్రమేధావులు అనేటువంటి అధ్యాయములోని అంశాలను చెప్పుకుంటాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.